ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ కుటుంబాలకి శాంతి సమాధానము అనుగ్రహింపబడును గాక. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ రీతిగా మరి మీ ఎదుటికి రావటానికి కారణం ఏమిటంటే, సంఘములను దేవుని ప్రజలని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది. ఈనాడు కలుగుతున్న పరిస్థితులని దృష్టించి పరిశుద్ధాత్మని యొక్క సారథ్యములను మరి ఆయన ఈ రీతిగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. నన్ను ఈ రీతిగా మీ ఎదుట ఉంచడానికి కారణం ఏంటంటే, నా నీతి కాదు, నా బలము కాదు, మరి ఏంటి, ఆదరణకర్తగాను ఎల్లప్పుడూ నాతో ఉండటానికి వచ్చి ఉన్న మనందరికీ సహాయపడుతూ ఉన్న ఆదరణకర్త ఆ మహోన్నతుని యొక్క కృప దానమే. ఎంతోమంది ఈరోజు మరి లోకాన్ని విడిచి భూమికి చేర్చబడ్డారు. 2 స్థలాలకి మానవుడు వెళుతున్నాడు. ఒకటి మోక్షము, మరొకటి పాతాళము. క్రీస్తులో ఉన్న వారికి, యేసుని కలిగి ఉన్నవారు మోక్షానికి చేర్చబడతారు. యేసు ప్రభువుని విసర్జించి యేసు ప్రభువుని మాకు వద్దు అన్నవారు పాతాళానికి చేర్చబడతారు. అయితే ఈరోజు మరి చాలామంది మనం చూస్తే, మనం ఇంటము కావచ్చు, మరి కొన్ని పరిస్థితుల్లో మనము చూస్తున్న ఆ యొక్క పరిస్థితుల్ని కావచ్చు, మెదుడికి కొన్ని మాటలు ఈరోజు ఉంచాలని పరిశుద్ధాత్మని యొక్క సారథ్యములో మీ వద్దకి రావటం జరిగింది. మీ వద్దకి రావటంతో పాటు కలుగుతున్న పరిస్థితుల్ని మీ ఎదుట ఉంచాలని, సంఘములో ఉన్నవారు సరిచేయబడాలని ఈరోజు ఈ రీతిగా మీతో కొన్ని మాటలని ముచ్చటించాలని, ఆదరణకర్త నాలో ఉండి మీతో మాట్లాడుతాడు. ఆయన మనతో మాట్లాడటానికి మొట్టమొదటిగా మన పాప దోషములన్నీ కూడా ఆయన రక్తముతో కడిగి పవిత్రపరిచి శుద్ధీకరణ జరిగించునుగాక. ఆమేన్. ఈరోజు మరి ఎలాగ ఉన్నారు? మీ పరిస్థితులు ఎలాగ ఉన్నాయి? మీ జీవితాలు ఎలాగ ఉన్నాయి? క్రీస్తుతో అంటుకట్టబడినట్లే ఉన్నారా? అంటుకడుతూ ఉన్నారా? క్రీస్తుతో అంటుకట్టబడిన వారు ఆయన యొక్క స్వభావమును, ఆయన యొక్క శక్తిని మీరు పొందుకోవాలని, మోసం చెయ్యి క్రీస్తుని అబద్ధ ప్రవర్తనని గుర్తుపట్టాలని మీ ఎదురుకు రావటం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈనాడు యేసుప్రభు దగ్గరికి రకరకాల వాళ్ళు రావచ్చు. మా అప్పులు పోతాయనో, మా పిల్లలకి వివాహాలు జరుగుతాయనో, లేదు మేము కోరుకున్న కోరికలు నెరవేర్చబడతాయని రావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలైన మాటలని మనం వినవచ్చు. అందరూ ఒకే కారణాన్ని బట్టి, ఒకే హేతువుని బట్టి ప్రభు పాదాల చెంతకి రారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వస్తారు. అయితే ప్రభువునందు దేవుని బిడ్డలారా,
గమనించండి, గుర్తించండి. భక్తి ధైర్యం పుట్టిస్తుంది. భక్తి ధైర్యాన్ని పురికొల్పుతుంది. మరి మీ జీవితం ఎలాగో ఉంది? నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా? ఏబు పలికినట్లు పలకాలండి. ఏమన్నాడు? ఏబు, నీ భక్తి నీకు, ఏబు గ్రంథము సాక్ష్యం ఇస్తుంది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? గమనించి, గుర్తించి అబద్ధ బోధకులని, అబద్ధ క్రీస్తులని గుర్తించాలి. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేస్తాడట వాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం ప్రకారముగా అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవర్తనలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేస్తారట, మోసపరుస్తారట. ఈనాడు మనం చూస్తున్నాం, వింటున్నాం. మరి మనము చూసినప్పుడు, విన్నప్పుడు ఒకప్పుడు సత్య సంబంధులుగా ఉన్నవారు ఈరోజు అబద్ధ బోధ చేస్తూ ఉన్నారు, మోసకరమైన బోధ చేస్తూ ఉన్నారు. చాలామంది ఒకప్పుడు సత్య సంబంధులుగానే ఉన్నారు, ఈరోజు అసత్యవాదులుగా అసత్యములో ఉండిపోతూ ఉన్నారు. మీరు ఎవరిని వెంబడిస్తున్నారో, ఏ బోధకుని వెంబడిస్తున్నారో ఆ బోధకుడు చెబుతున్నది ఎంతవరకు కరెక్టు, వాస్తవమేనా, నిజమేనా, యేసు ప్రభువు చెప్పిన మాటలు ఇవేనా అనేది పరిశీలించాలి, పరిశోధించాలి. సమస్తమును పరిశీలించి మేలైన దాన్ని చేపట్టాలి. ప్రైజ్ ది లార్డ్. గుర్తించండి. ప్రియమైన దేవుని ప్రజలారా అని ఎందుకు పిలుస్తున్నాను అంటే, క్రీస్తు యేసు రక్తములో కడగబడిన మీరందరూ కూడా విలువబెట్టి విలువైన రక్తమును ధారబోసి మీరు కొనబడిన వారు. కొన్ని కోట్ల అమౌంట్ ఇచ్చిన మీరు క్రీస్తు యేసు సొత్తుగా మార్చబడరు. కానీ సృష్టికర్త అయిన ప్రభు యేసు క్రీస్తు వారి రక్తమును మనకు అనుగ్రహింపబడి ఉంది. ఆయన రక్తము ద్వారాగా విలువలేని మన బతుకులకు, విలువలేని ఈ జీవితాలకు విలువైన తన రక్తమును మన కోసమే అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈనాడు చాలామంది సంపూర్ణంగా యేసు ప్రభు రక్తములో మరి కడగబడినప్పటికీ ఆయన ఇచ్చు జీవమును వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి పాతాళానికి చేర్చబడుతూ ఉన్నారండి. క్రీస్తు ధర్మ విరోధియగు, క్రీస్తు ధర్మ విరోధియగు పాప పురుషుడైన అబద్ధ క్రీస్తు బయలుపరచబడబోతున్నాడు. యేసు ప్రభు వారి రాకడక ముందు ఒకని రాకడ జరగబోతుంది. వాడే క్రీస్తు ధర్మ విరోధియగు పాప పురుషుడు. వీడు వచ్చి నానా విధమైన సూచిక్రియలను, మహత్ కార్యాలను, సాధ్యమైతే ఏర్పరచబడిన వారు భక్తులను కూడా మోసం చేస్తాడటండి. ఇదండి సంగతి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్నాడు ఏబు గ్రంథములో. ఏబు గ్రంథము 6వ అధ్యాయమును 4వ వచనమును, ఏబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనములో అనేక రకాలైన సందర్భాలు, మాటలు అక్కడ ప్రస్తావించాడు. వెరసి అంటాడు ఒకటే మాట, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? మరి నీ భక్తి ఎలాగ ఉంది?
రాబోతున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు ముందు అబద్ధపు బోధకుని రాకడ, క్రీస్తు ధర్మ విరోధి రాకడ జరగబోతుంది. ఈ రాకడలో ఏం జరుగుతుందో తెలుసా? నానా విధమైన సుశిక్రియలను మాత కార్యాలను జరగబోతున్నాయట. సాధ్యమైతే ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉన్నవారు కూడా మోసం చేయబడతారట. మరి నువ్వు మోసపరచబడతావా? లేదు లేదు, సత్యమును గట్టిగా పట్టుకుంటావా? నిర్ణయం నీదే. అయితే క్రీస్తు ధర్మ విరోధి, పాప పురుషుడు, అబద్ధీకుడును, అపవాది బయలుపరచబడబోతున్నాడు. వాని రాక గుర్తుపడదాం. మనములో లోపాలు ఉంటే సరిచూసుకుందాం. క్రీస్తు యేసు పాదములను గట్టిగా పట్టుకుందాం. ఆయన హస్తములలో దాగి ఉందాం. ప్రభువారు మనకి సహాయము చెయ్యునుగాక.